వచ్చాం. ప్రభు కృపలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చాలామంది ప్రభువుని ఎరుగని వారు వస్తున్నారు. రాత్రి ఎంతమంది వచ్చారు? అనేకులు వచ్చారు. ప్రొద్దుట నేను వాక్యం చెప్పిన చోట కూడా కనీసం ఒక 100 నుండి 150 మంది కూర్చొని కమ్మగా వాక్యమును విన్నారు. అయితే అంతవరకు ఓకే, కానీ వారిని ప్రభువులోనికి నడిపే పనిలో మనం ఉండాలి. ప్రభువును వెంబడించేటట్లుగా చేయాలి. వారు వెంబడించాలంటే వారికి మనము బోధించాలి. స్తోత్రం. బోధలో శక్తి ఉంది. చెప్పండి, ఏముందో చెప్పండి. బోధలో బోధ వినాలి. బోధ మిమ్ములను కొన్నిసార్లు బాధ పెడుతుంది, కానీ మిమ్ములను నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆమేన్. ఏమండి, బోధ కొన్నిసార్లు మనుషులకు పెద్ద బాధ. అర్థమవుతుందా? అమ్మ నాన్న చెప్పే మాటలు పిల్లోడికి ఏమాత్రము కూడా ఇష్టం ఉండదు. ఎందుకే అమ్మా నన్ను అట్లా బాధ పెడుతున్నావు, ప్రాణం తీస్తున్నావు ఎందుకే పద్దాకా? ముఖ్యంగా ఈ టీనేజ్లో ఉన్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, ఏమండి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, 7th క్లాస్ ఈ పిల్లలు ఉన్నారే, వాళ్ళకి మనం ఏ మాట చెప్పినా చెప్పండి అమ్మా, ఇక నన్ను బతకనివ్వవా, ఇట్లా నన్ను చెండుకు తింటావా, ఇలా నన్ను చేదుకు తాగుతావా, ఇక నన్ను వేధించుకు తింటావా, అసలు నేను బ్రతకనా సావనా అన్నట్టుగా ముఖం పెడతారు. కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు పాడైపోయడానికి ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. వాళ్ళను సరిచేయాలంటే మనం బోధించాల్సిందే. నిన్ను నిత్య జీవానికి నడిపించడానికి వాక్యం ఎంతైనా అవసరం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. స్తోత్రం. ఇక్కడేమన్నాడు 19వ వచనంలో? సమస్త జనులను శిష్యులుగా ఉండాలి మీరు. స్తోత్రం. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? మీలో ఎంతమంది ఇక్కడ శిష్యులు ఉన్నారు? శిష్యుడు అంటే వెంబడించేవాడు. క్యాలెండర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు శిష్యుడు కాదు. ఏమండి, వాగ్దానం కార్డు తీసుకుని సరిపెట్టేవాడు శిష్యుడు కాదు. శిష్యుడు అంటే ప్రభువుతోనే ఉండేవాడు శిష్యుడు. శిష్యుడంటే ప్రభువునే వెంబడించేవాళ్ళు శిష్యులు. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. శిష్యులు అయినాక వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వాలి. అది కూడా ఎట్లా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. మీకు చూడండి ఎన్ని నీళ్లు ఉన్నాయో, బోలెడన్ని నీళ్లు ఉన్నాయి మీకు. కొన్ని గ్రామాల్లో నీళ్ళే లేవు, వాళ్ళు డబ్బాల్లో నీళ్లు పోసుకుని అందులో బాప్తిస్మాలు పొందుతున్నారు. మీకో విస్తారమైన నీరు, చక్కటి సముద్రం, ఏరు ఒక ప్రక్కన, నీరు ఒక ప్రక్కన, సంద్రం ఒక ప్రక్కన. మీరు చక్కగా రక్షణ పొంది బాప్తిస్మం పొందడానికి గొప్ప తరుణం. ఆమేన్. రక్షణ దినమిది ఏరా, రక్షణ దినమిది ఏరా, తక్షణమే కనుగొనరా. ఇది ఏ దేవుని వరము, ఇది ఏ దేవుని వరము, మారగచే కొనుమో ప్రేమామృతధారలో చిందిన యేసుకు సమమెవరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అసలు సిద్ధపడి ఉండరేంటి? ఆ దోమలు చూడండి. నేను ఎప్పుడు నోరు తెరుస్తానా, లోపల గొంతులోకి వెళ్ళిపోయింది. చూసారా? అక్కడ అది ఇప్పుడు రాకపోతే మామూలుగా ఉండేది కాదు. మళ్ళీ అరగంట వాక్యం చెప్పడం అంత తేలికేం కాదు. ఇప్పుడు పాట పాడాలని అక్కడ మేము పీలుస్తుంటే లోపలికి దాన్ని ఏమంటారు, దోమల ముందు వెళ్ళిపోతుంది. ఎక్కడ పడుతుంది? పట్టట్లా. కాబట్టి మీరు శిష్యులు అయ్యారనుకోండి, వాళ్ళకి బాప్తిస్మం ఇస్తారు.
ఊరికినే గబుక్కుని వచ్చి లైన్లో నిలబడితే బాప్తిస్మాలు ఇవ్వమాకండి. ఎవరికి బాప్తిస్మం? శిష్యులంటే వెంబడించేవారికి. శిష్యుడు ఇతడు వెంబడిస్తున్నాడా? ఇతడు గురువుతో కూడా ఉన్నాడా? ఇతడు ప్రభువుతో కూడా ఉన్నాడా? ఇతడు ప్రభు సిద్ధాంతాన్ని పాటిస్తున్నాడా, పఠిస్తున్నాడా?